యాక్చువల్గా మనం రోడ్ మీద పోతున్నప్పుడు ఈ చింటూ బ్రోస్ ఏం చేస్తారంటే కొన్ని నాటి థింగ్స్ చేస్తారన్నమాట. రే పోవాలనుకుంటున్నా మీరు. So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ee roju aithe oka chinna short ride cheyabothunanu which is of 110 kilometers and right now nenu ekkada unna ante Vemlawada lo unna. So Vemlawada nunchi I am returning back to my home. Actually Vemlawada vachesi it's a devotional place. Ikkada Shivundi temple untadi anamata, one of the famous Shiva temple. So ikkadiki vachi nenu darshanam cheskoni and I am returning back to home. So chalo ee vlog ni nenu koncham hyper chesam ani cheppesi anukunnana, like reckless driving chesam ani cheppesi anukuntunna. So basically evaru ila riding aithe try చేయకండి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ సో చలో లెట్స్ గో. అండ్ ఒకవేళ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే అయితే గో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో మన వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. అరే యార్, మంచిగా రైడ్ చేద్దాం అనుకున్నప్పుడే ఇట్లా లారీస్ వస్తున్నాయి అసలు అడ్డం. ఇంతకుముందు నేను నార్మల్గా ఇంటికి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇట్స్ అ పీస్ఫుల్ రోడ్ మ్యాన్, చాలా అంటే చాలా ఖాళీ ఉంది. లెట్స్ గో. సో నేను మీకు చెప్పాను కదా యాక్చువల్గా ఇది హైపర్ రైడ్ అని చెప్పేసి అని. సో చలో మీరైతే ఎవరు ట్రై చేయకండి. వావ్, అందుకే ఐ లవ్ దిస్ రోడ్ మ్యాన్ సీరియస్లీ. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు బైక్లో ఎయిర్ ప్రెషర్ చెకింగ్ చేయించాను అనమాట. యాక్చువల్గా నాకు కొంచెం టైర్ వాబ్లింగ్ అవుతున్నట్టు సెన్సేషన్ వచ్చింది. సో చలో వై కాంట్ యు చెక్ ద ఎయిర్ ప్రెషర్ అని చెప్పేసి అని ఇండియన్ ఆయిల్లో టైర్ ప్రెషర్ చెక్ చేయించాను. సో బేసికలీ ఫ్రంట్ వచ్చేసి 18 ఉంది, విచ్ ఇస్ అన్బిలీవబుల్ మ్యాన్. నార్మల్గా 29 ఉండాలి బట్ ఇట్స్ 18. అండ్ బ్యాక్లో వచ్చేసి ఇట్స్ 40 అన్నమాట. యాక్చువల్గా 33 ఉండాలి. సో మళ్ళీ దాని అంతా సెట్ చేయించుకున్నాను సో దట్ కార్నరింగ్ చేస్తున్నప్పుడు మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ సో యాక్చువల్గా కార్నరింగ్ చేసినప్పుడు మనకు టైర్లో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకు స్కిడ్ అయ్యి క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. మీరు కూడా ఎప్పుడైనా బైక్ వాబ్లింగ్ సెన్సేషన్ వచ్చిందంటే జస్ట్ గో అండ్ చెక్ ద ఎయిర్ ప్రెషర్ ఫస్ట్. అయితే స్ట్రీట్ మ్యాన్ అసలుకి ఎయిర్ ఎంత వస్తుందంటే లైక్ డిస్టర్బెన్స్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. హోప్ ఆడియో కొంచెం క్లారిటీగా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. బికాస్ బైక్ సౌండ్ ఇస్ సంథింగ్ వెరీ రీజనబుల్ మ్యాన్. చాలా అంటే చాలా వినాలనిపిస్తుంది బైక్ సౌండ్ని. రైట్ నౌ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇట్స్ 11:08 అనమాట. సో 11:08 మనం ఇక్కడికి స్టార్ట్ అయిపోయినాము. ఇట్స్ ఆల్మోస్ట్ 100 kilometers రైడ్ ఇది. సో 100 kilometersని మనం ఎంతసేపట్లో బీచ్ చేయగలమో చూసాము. అండ్ మోర్ ఓవర్ ఇదంతా మొత్తం హైవే అనమాట. సో మనకి ఇంకొంచెం ముంగడికి వెళ్ళామంటే కరీంనగర్ నుంచి వెళ్ళి NH-44 ఉంటుంది, విచ్ ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. సో మనం ఆ హైవే ఎక్కినామంటే ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. 110, 120, 130, 140 మన ఇష్టం, అంటే ఆ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, బట్ వేములవాడ లైక్ కరీంనగర్ నుంచి వెళ్ళి వేములవాడ వచ్చే రూట్ని మాత్రం ది మేడ్ ఏ 2-way హైవే అన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చలో లెట్స్ పుల్ ద బైక్. బ్రో చింటూ బ్రో నువ్వు రాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం రోడ్ మీద పోతున్నప్పుడు ఈ చింటూ బ్రోస్ ఏం చేస్తారంటే కొన్ని నాటి థింగ్స్ చేస్తారన్నమాట. లైక్ ఆ రోడ్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి అటు క్రాస్ అవ్వడమైనా, అక్కడ నుంచి ఇటు క్రాస్ అవ్వడమైనా, లేకపోతే మధ్యలోకి వచ్చి మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోతారు. అసలు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో అర్థం కాదు. సో వాళ్ళ వల్ల మనకు చాలా పెద్ద ఇబ్బంది అయిపోతుంది, లైక్ క్రాష్ అయిపోతాము. ఈ రోడ్ ఇంకొంచెం స్మూత్ ఉంటే బాగుంది. యాక్చువల్గా మొత్తం డాంబర్ అనిపిస్తుంది. కానీ చింటూ బ్రోస్ ఇప్పుడే మీ గురించి చెప్పిన ఇక ఇట్లా డ్రైవ్ చేస్తే కనీసం అటు వాడు ఎవడొస్తుంది ఎవ్వరు రావట్లే అని చెప్పి చూసుకొని డ్రైవ్ చేస్తారు. లిటరల్లీ మ్యాన్, చాలా అంటే చాలా రెక్లెస్ పీపుల్ ఉంటారు రోడ్ మీద. బ్రేక్. That's how I came to 6th gear man, simple గా. క్లచ్ క్లోజ్, థ్రాటిల్ పుల్, గేర్ డౌన్, క్లచ్ క్లోజ్, థ్రాటిల్ పుల్, గేర్ డౌన్, ఇదే ప్రాసెస్. ఎన్ని గేర్స్ డౌన్ చెక్ చేస్తున్నా కూడా అలానే చేయాలి. సో ఒకటేసారి 2-3 గేర్లు డౌన్ చేసి క్లచ్ వదిలిపెట్టేసాం మాత్రం బ్యాక్ వీల్ స్కిడ్ అయిపోతుంది సీరియస్గా. ఓహో లారీకి మరీ ఇంత దగ్గర వెళ్ళదు. అంబులెన్స్ ఎప్పుడు వెళ్తున్నా
ఉన్నా కూడా ఐ జస్ట్ ప్రే ఫర్ దెమ్ అన్నమాట. లోపల ఎవరున్నా కూడా దే షుడ్ గో టు హాస్పిటల్ సేఫ్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్ అనుకుంటాను నేను. అండ్ యూట్యూబ్లో చాలా మటుకు హైపర్ రైడింగ్ వీడియోస్ ఏంటి అంటే ఆగం నడుస్తారు బండిని అయితే. అండ్ మరోవర్ చాలా మంది క్రాష్ అయిపోతారు వీడియోలో. అట్లీస్ట్ ఒక్క క్రాష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో అర్థం కాదు అసలు. క్రాష్ అయితేనే వీడియోస్ అనేటివి హైప్ పోతాయా లేకపోతే అలా వాళ్ళు స్క్రిప్ట్ పెట్టుకుంటారా అసలు ఏం అర్థం కాదు. సో ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ బ్యాక్ ఆన్ టు రోడ్స్ అగైన్. లెట్స్ కాంక్వర్ ద రోడ్స్ మ్యాన్. అండ్ ఈసారి అయితే నేను బాలక్లావా వేసుకున్నా. సో బాలక్లావా వేసుకుంటే లోపలికి విండ్ అనేది తక్కువ వస్తుంది. బ్రో చూసుకొని రావాలి కదా బ్రో. అమ్మ టక్కన అట్లా కారు తిప్పేస్తే ఏందన్నట్టు ఎన్నుకున్నాడు పిచ్చాడే కావచ్చు. ఇంకా కొద్దిగా మిస్ అవ్వాలి అదైతే. బట్ టక్కన తిప్పేసుకుని టైనింగ్ అయితే మీరు వీడియోలో చూసిలే కదా. లిటరల్లీ దట్ వాజ్ బ్రూటల్ మ్యాన్ అసలు. సో రైట్ నౌ అయితే కరీంనగర్ అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ వచ్చేసి NH44 అన్నమాట. సో మనకు ముంగట సిగ్నల్ ఉంది కదా. సో సిగ్నల్ నుంచి రైట్కి వెళ్ళిపోతే మనకు కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. ఒకసారి నేను ఇంతవరకు ఎప్పుడు అసలు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడలేదు. ఒక్కసారి చూడడానికి అయితే పోదాం అట్లా చిన్నగా. సో కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ అంటారు కదా చాలామంది. సో బేసికల్గా ఇదే కేబుల్ బ్రిడ్జ్ రోడ్. పర్లేదు బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ ముంగట మీకు కనిపిస్తున్నాయి కదా, దే యూ కెన్ సీ దట్. అమ్మ ఇప్పుడు కూడా ఇంతమంది ఉన్నారు అసలుకి. చెప్పినా కదా మీకు వెదర్ అనేది ఒక రకంగా ఉంది అని చెప్పేసి అని. సో అండ్ రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు ఇక్కడ. యాక్చువల్గా ఇంకా ఈ రోడ్ అయితే మొత్తం వర్షాలు పడినప్పుడు అంత దెప్పలు పడిపోయినాయి అన్నమాట, హోల్స్ పడిపోయినాయి. బట్ ఇప్పుడైతే ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు. మనకు ముంగడ ఎక్కడైనా యూటర్న్ ఉంటే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. అండ్ బేసికల్గా దిస్ ఈస్ ద కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడికి వెళ్ళి వ్యూ బాగా అనిపిస్తుంది అసలు ఈ కేబుల్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి మినీ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో మనకు దుర్గం చెరువు కాడ ఎట్లనైతే పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుందో, సో ఇది చిన్న కేబుల్ బ్రిడ్జ్ ఇన్ కరీంనగర్. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటారు అసలుకి. అసలు బైక్ని పుల్ చేయడంతోనే బైక్ టపటపటపటపా లేచిపోతుంది. క్రేజీ రియాక్షన్స్ అసలుకి. నార్మల్గా ఈ బైక్ పోతున్నప్పుడు నేను చాలా చూసినా అన్నమాట, చాలా అబ్జర్వ్ చేసిన. సో బైక్ని ఎప్పుడైతే పుల్ చేస్తానో, లైక్ గట్టిగా పుల్ చేస్తానో బైక్ని, ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అన్నమాట బైక్ని. అది ఎందుకు అర్థం కాదు, బట్ నాకు తెలుసు బైక్ సౌండింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. లైక్ ఒక బేస్ సౌండ్ వస్తుంది అన్నమాట, బూమ్ అని చెప్పేసి అని. సో ఆ సౌండ్ కోసం చూస్తారు వాళ్ళు, రిటర్న్ తిరిగి చూస్తారు, మళ్ళీ ఇంకా నడుచుకుంటూ పోయడం కూడా చూస్తారన్నమాట. ఈ కార్నరింగ్ చాలా అంటే చాలా లీన్ ఉంటుంది. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, యాక్చువల్గా పవన్ గారు తెలుసా మీ అందరికీ. సో పవన్ గారి యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా సమ్మక్క సారక్క జాతర వీడియో పెట్టిందన్నమాట. సో నార్మల్గా సమ్మక్క సారక్కని ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చారన్నమాట. సో టెంపుల్కి తీసుకొచ్చేటప్పుడు అదంతా మొత్తం వాళ్ళు వీడియో షూట్ చేసిండు. లైక్ వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ పద్ధతి ఏంటిది, లైక్ వాళ్ళు ఏమేమి బలిస్తారు అండ్ ఎలా చేస్తారని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఒక వీడియో తీసిండు. సో ఆ వీడియో పెట్టిన తర్వాత ఏమైంది అంటే, వానికి యూట్యూబ్ గైడ్ లైన్స్ స్ట్రైక్ వేసింది అనమాట. లైక్ వార్నింగ్ ఇచ్చింది, ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది అనమాట.
సో ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే వీడియోలో కొంచెం వయలేషన్స్ ఉన్నాయన్నమాట. సో నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే కోడిని చంపడం, లైక్ నార్మల్గా బలిస్తారు తెలుసు కదా. సో ఆ బలి అనేది ఇచ్చేటప్పుడు కొంచెం మన వీడియోలో వచ్చిందన్నమాట. సో దానివల్ల వాళ్ళు గ్రాఫికల్ వయలేషన్ అని చెప్పేసి అని సంథింగ్ ఒక 2-3 పాయింట్స్ పెట్టి వాళ్ళు ఆ వీడియోని మొత్తం డిలీట్ చేసేసిండు. సో మళ్ళీ వాళ్ళు రీఅప్లోడ్ చేసిండు. మన ఈ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు కనుక లైక్ డివోషనల్గా కూడా వీడియోస్ కావాలి అనుకుంటే వాళ్ళ ఛానల్లో ఉంటుంది. వాళ్ళు చాలా అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కటి, లైక్ ఏదైనా కానీ నార్మల్గా దేవుళ్ళకి సంబంధించినది ఏదైనా కానీ వాళ్ళు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఛానల్ లింక్ కింద ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోస్ కూడా. కాబట్టి చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆ వీడియో కోసము. సో ఆ వీడియో కోసం కష్టపడిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎంత ఒక 75K వ్యూస్ పోయింది. అది జస్ట్ 1 డేలో 75K వ్యూస్ పోయింది. చాలా రీచ్ వచ్చింది వీడియోకి మాత్రమే. కాకపోతే గ్రాఫికల్ వయలేషన్ వల్ల, కంటెంట్ వయలేషన్ వల్ల వాళ్ళు ఆ వీడియో రిమూవ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా లైక్ మూడ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. సో అలా మూడ్ ఆఫ్ అవ్వడం వల్ల వాడు కొంచెం అదే బాధలో ఉన్నాడు, ఇంకా ఇప్పటికి కూడా అదే బాధలో ఉన్నాడు వాడు. ఈ గ్యాప్లోకి వెళ్ళి కొట్టబుద్ధి అవుతుంది కానీ ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్. బట్ వాడేవారు నాకు హార్న్ కొట్టి పోతుండు, ఆడి కార్ వేసుకొని. సో రైట్ నౌ అయితే పెద్దపల్లికి వచ్చినాం మనం. అరసో పెద్దపల్లి నుంచి వెళ్ళి ఇంకొక 24 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 23-24 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. అండ్ మోరోవర్ ఈ పెద్దపల్లిలో నార్మల్గా మనకి డివైడర్స్ ఉంటాయి కదా. సో ఈ డివైడర్స్ నుంచి వెళ్ళి బైక్ వాళ్ళు, ఆటో వాళ్ళు ఎవరైనా కానీ టక్కన వచ్చేసారనమాట. నార్మల్గా ఇది హైవే యాక్చువల్గా. సో హైవేలో వెళ్తున్నా మనకి ఫీలింగే ఉండదు వాళ్ళకి, ఏదో చిన్న చిన్న గదిలో వెళ్తున్నాము టక్కన వెళ్ళిపోవచ్చు అని చెప్పని వాళ్ళ డివైడర్ మధ్యలోకి వెళ్ళొస్తారు. ఐ డోంట్ నో వై దిస్ పీపుల్ డూ దిస్ షిట్ మ్యాన్. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ సడన్గా ఏదైనా బైక్ వచ్చింది అనుకోండి అండ్ ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక 80 స్పీడ్లో ఉన్నాను, హైవే కాబట్టి ఆబ్వియస్గా 80 స్పీడ్లో ఉంటాము. సో 80 స్పీడ్లో ఉన్నప్పుడు వాడు సడన్గా రావడం వల్ల మనకు ఎంత బ్రేక్ వేసినా కూడా కంట్రోల్ కాదు. సో దానివల్ల క్రాష్ అయిపోతాము, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంది. యాక్సిడెంట్లో ఏం జరుగుతుందో కూడా వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో అందుకే ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఈ విధంగా మీరు చూసినట్లయితే జస్ట్ ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు నార్మల్గా ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్కి వెళ్తున్నప్పుడు జస్ట్ బీ కేర్ఫుల్ మ్యాన్. అటు ఇటు చూసుకొని వెళ్ళండి, లెఫ్ట్ ఒకటే కాదు రైట్ కూడా చూసుకోండి. సో రైట్లోకి వెళ్ళి ఆపోజిట్లోకి వెళ్ళి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిటీస్ కాబట్టి సిటీస్లో వాళ్ళు అదంతా తిరిగి ఎవరు పోతారు, ఇక్కడికి ఇట్లా వెళ్ళిపోతే దగ్గరే కదా అని చెప్పేసి చాలా మంది అట్లా వెళ్తారు. సో మీరు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడైనా లేదా నార్మల్గా ఒక లేన్ నుంచి ఇంకో లేన్కి చేంజ్ అవుతున్నప్పుడైనా కూడా బ్యాక్ సైడ్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ 360 డిగ్రీస్లో చూసుకోవాలి. సో మీకు యాక్సిడెంట్ కాదు, మీ వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం కాదు. సో జస్ట్ కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. అవి చూడండి, చూసారు కదా అట్లా వచ్చేస్తారు అన్నమాట. అసలు ఎవరు వస్తారు, ఎంత స్పీడ్లో ఉన్నారు వాళ్ళకి అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తారు అన్నమాట. అండ్ మరోవర్ చాలా మందికి డౌట్ ఉంటుంది, బ్రో మీరు బైక్ని ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారు కదా, మీకు మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి అని. సో బేసిక్గా నాకైతే మైలేజ్ 45 నుంచి 50 వస్తుంది. సమ్ టైమ్స్ అంతే, ఇంకా 45 నుంచి 50 యావరేజ్గా వస్తుంది నాకైతే. నేను ఇంత రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంజిన్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పటికి కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ సౌండ్ ఇన్ మై ఇంజిన్. ఎందుకంటే నేను బైక్ని ఆ విధంగా మెయింటైన్ చేసుకున్నాను. లైక్ టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటాను, టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయించుకుంటాను, టైం టు టైం బ్రేక్ ప్యాచ్ పోతే బ్రేక్ ప్యాచ్ చేయించుకుంటాను. సో బేసికల్గా మనం ఇంజిన్ని ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట, లైఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ మోరోవర్ నేను బైక్లో వచ్చేసి పవర్ పెట్రోల్ యూజ్ చేస్తాను అనమాట. సో బేసికల్గా పవర్ పెట్రోల్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంజిన్ అనేది ఇంకా ఎక్కువ రిఫైన్మెంట్ అయిపోయి పవర్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో నా బ్రోజర్ సీక్రెట్ అయితే అదే, ఇట్స్ ఎ లిటిల్ సీక్రెట్. అండ్ మరోవర్ చాలా మంది ఏం చేస్తారంటే సర్వీసింగ్ అనేది కొంచెం టైం టు టైం చేయించుకోరు. సో దానివల్ల వాళ్ళకు మైలేజ్ డ్రాప్ అవ్వడమైనా, లేకపోతే టాప్ స్పీడ్ డ్రాప్ అవ్వడమైనా, పికప్ డ్రాప్ అవ్వడమైనా, లైక్ ఇనిషియల్ పికప్ ఉంటుంది కదా, సో అలా పవర్ డ్రాప్ అవ్వడమైనా ఉంటుంది అన్నమాట. సో చలో ఇప్పుడైతే రోడ్ మొత్తం ఖాళీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మొత్తం స్టాప్ చేసేది కదా ట్రాఫిక్ని. సో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మంచిగా.
మొత్తానికి అయితే మన హైపర్ రైడింగ్ అయితే అయిపోయింది. నేను కూడా ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాను అనమాట. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ హెచ్పీ బంక్లో మనం అయితే ఫ్యూల్ అప్ చేయించుకోవాలి. ట్రిప్ పడ్డా అన్నా కదా, సో రిజర్వ్ పడింది బైక్ అయితే. సో ఇక్కడ ఫ్యూల్ అప్ చేయించుకొని ఐ విల్ గెట్ బ్యాక్ టు హోమ్. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ చెప్తున్నాను, దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ హైపర్ రైడింగ్ ఇలా మాత్రం అస్సలు చేయకండి. ఐ జస్ట్ డిడ్ ఇట్ ఆన్ మై ఓన్ రిస్క్. సో మీరైతే అస్సలు చేయకండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ నాట్ టు డూ దిస్ ఫకింగ్ షిట్ మ్యాన్. ఇది వచ్చేసి ఒక షిట్ అన్నమాట. ఏంటి అంటే అట్లా డ్రైవ్ చేసుకుంటూ పోతే మనకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, అది అందరు మనల్ని చూస్తారని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే దానివల్ల మనకు చాలా రిస్క్ ఉందన్నమాట. ఒక చిన్న మిస్టేక్ వల్ల మన లైఫ్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి సో డోంట్ డూ దీస్ ఫకింగ్ షిట్స్. జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ బీ రెస్పాన్సిబుల్ వెల్ రైడింగ్ ద బైక్. సో అంటే ఇంకా క్లోజింగ్ ద వ్లాగ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.